దేవుని పిల్లలకు రిగ్రెట్స్ ఉండవు. వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ డెసిషన్ తీసుకుని నువ్వు ముందుకు వెళ్ళినా ఆ డెసిషన్లో దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసించినట్లయితే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, నువ్వు 10 కిలోమీటర్లు నడవాల్సిన దానివి 2 కిలోమీటర్లు నడిచినా మిగిలిన 8 కిలోమీటర్లు కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడనేటువంటి విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుండా నించున్నట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, అని అంటాడు, భయపడుకుడి. వాట్ ఇస్ దిస్? భయపడుకుడి, నా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది అన్నాడా? న్యూక్లియర్ బాంబు ఉంది అన్నాడా? మోషే న్యూక్లియర్ బాంబును బట్టో, హైడ్రోజన్ బాంబును బట్టో, ఇంకేదో శక్తివంతమైన బాంబులను బట్టి ఆయన గర్వపడలా. ఆయనకున్నాడు విద్యను బట్టి, ఆయనకున్నాడు తెలివిని బట్టి ఆయన గర్వపడలా. ఇక్కడ మనం ఒక ప్లాన్ చేద్దాం, యుద్ధం చేద్దామని తనకు తానుగా యుద్ధము ప్లాన్ చేయలా. 12 మంది గోత్ర పెద్దలందరినీ తీసుకుని కూర్చోబెట్టేసి ఏం చేద్దామని వాళ్ళ దగ్గర ఆలోచనలు అడగలా. బికాస్ మోసెస్ నోస్ హూ కాల్డ్ హిమ్. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మోషేకి తెలుసు ఆయన పిలిచిన వాడు ఎవరో, ఆయన పిలిచిన వాడెవరో, ఆయన ఎలాంటి శక్తి కలిగినటువంటి వాడో, ఆయన ఎంత నమ్మదగిన వాడో, ఎలా ఆయన ఓడిపోనివ్వడో మోషేకి తెలుసు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, when you know on whom you put your trust, Satan cannot defeat you. సాతాను నిన్ను ఓడగొట్టలేడు, ఎందుకంటే నీవు విశ్వసించిన వాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.